వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వర్ధన్నపేటలోని లక్ష్మీ గణపతి ప్రైవేట్ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం ల్యాదెళ్ల రజిత అనే మహిళకు డాక్టర్ రాజ్ కుమార్ ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించారు. ఈరోజు చికిత్స పొందుతూ రజిత మృతి చెందడంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్ రాజ్ కుమార్పై కేసు నమోదు చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. అన్ఫిట్ వీడికి ట్రీట్మెంట్ సరిగ్గా రాదు. పాత భాషల్లో హాస్పిటల్ పెట్టి వాడు ఆగమైండు. ఇక్కడికి వచ్చి నా ఉదయం పానం తీసిండు. వీడు అంతకంటే మూల్యం చెల్లించాలి. వీడికి ట్రీట్మెంట్ చేత కాకపోతే పంపాలి. 3 రోజుల కానీ చేంజ్ చేసుకుని వీడు నా ఉదయం పానం తీసిండు. వీడు అంతకంతా వీడు అనుభవించాలి. ఎంతసేపు చనిపోయి వాడు పొద్దున్న సార్ సిపిఆర్ చేస్తాడు. నేను 6 గంటలకు వచ్చి ఉన్నా. 9:30 దాకా సిపిఆర్ చేస్తూనే ఉంటాడు. వాడు ఇబ్బంది కలుగుతలేదు. సిపిఆర్ చేసుకుంటా ఈ హాస్పిటల్ సీల్ కావాలి. నా ఉదయం న్యాయం జరగాలి. తీసుకువెళ్ళ డెడ్ బాడీ ఇక్కడనే ఉన్నది. ఇంకా ఏం జరుగుతుంది? 50,000 ముందే కట్టుకున్నాడు. 2 రోజుల ముందే 50,000 కట్టుకున్నాడు. వాడు 50,000 ముందే కట్టుకున్నాడు. నా కుటుంబాన్ని ఆగం చేసిండు. దీనికి తగిన మూల్యం వాడు చెల్లించాలి. నా ఉదయం న్యాయం జరగాలి. ఇంకోళ్ళకు అన్యాయం జరగద్దు. డాక్టర్ పరాలు ఉండా ఎక్కడ? డాక్టర్ పరాలే ఉన్నాడు. పొద్దున వచ్చినప్పుడు 6 గంటలకు ఉన్నాడు. అప్పటి ఇప్పుడు పరాలే ఉన్నాడు. నా కుటుంబాన్ని న్యాయం జరగాలి. అందరికి ధన్యవాదాలు చెప్తాను. మన ఆరోగ్యమైన డాక్టర్లను దేవుతో సమానం. వీళ్ళు డబ్బుల కోసం కకృతి పడి ప్రాణాలు తీసుకుంటా పైసలు ఉన్నాయని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ లీజ్ తీసుకొని మంది ప్రాణాలు తీస్తాను. వీళ్లను తగినంత శిక్షించాలని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి